ట్రిపుల్ తలాక్ దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే ముస్లిం మతాచారం ప్రకారం భర్త భార్యకు 3 సార్లు తలాక్ 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 అని చెప్తే ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఆ భర్త భార్యకు విడాకులు ఇచ్చినట్లే. ఇన్ జనరల్గా భార్యాభర్తలు విడిపోవాలంటే కోర్టుకు వెళ్ళి కేసులు వేసుకుని మ్యూచువల్ డైవర్స్కో లేదంటే కంటెస్టెడ్ డైవర్స్కో అప్లై చేసుకుని దాని తర్వాత కౌన్సిలింగ్లు పూర్తయి ఏది కానప్పుడు చివరికి భరణం చెల్లించడమో మెయింటెనెన్స్ చెల్లించడమో ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా విడాకులు అనేవి వస్తాయి. కానీ ముస్లిం సాంప్రదాయంలో ఇవేమి ఉండవు. సింపుల్గా 3 సార్లు తలాక్ చెప్తే ఇక విడాకులు అయిపోయినట్టే. సో ఏమి చేయటానికి కూడా లేదు. సో ఇలాంటి ఒక దురాచారాన్ని ముస్లిం మత పెద్దలు ఫాలో అవ్వటం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల ముస్లిం మహిళలు ఎంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఏదో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజంగానే వస్తూ ఉంటాయి. ఒక గొడవ రాగానే భర్త ఆవేశంలో తలాక్ అని చెప్పేస్తే ఇక ఖతం అయిపోయింది, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినట్టు. సో ఇది పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అప్పట్లో 2017లోనే కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకురావడం జరిగింది. దీనికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలియజేయటం, తలాక్ అనేదాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. సో దీనికి సంబంధించే ఇప్పుడు కొంతమంది ముస్లిం మత పెద్దలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తలాక్ చెప్పి విడాకులు తీసుకోవటం అనేది నేరం కాదు, తలాక్ అనేది చెల్లుబాటు కాదు అని చెప్పి ఎక్కడా కూడా సుప్రీంకోర్టు నిబంధనలలో లేదు కాబట్టి అది చెప్పవచ్చు. సో కాబట్టి ఇది నేరం కింద పరిగణించకూడదు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దీన్ని వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనికి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ట్రిపుల్ తలాక్ అనేది నేరమే. సో ట్రిపుల్ తలాక్ చెప్పి ఎంతోమంది మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం తప్ప చేయగలిగింది ఏమీ లేకుండా పోతుంది. పోలీసులను ఆశ్రయించినప్పటికీ కూడా వాళ్ళ మీద ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి అనేటువంటి అంశం కూడా తెలియకుండా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళకు ముస్లిం మహిళలకు న్యాయం చేయటం కోసమే ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకురావటం జరిగిందని, దాంట్లో భాగంగానే సుప్రీంకోర్టు కూడా ఆ రోజు దీన్ని సమర్థించడం జరిగిందని, దీన్ని చట్ట రూపంలోకి తీసుకువచ్చామని. కాబట్టి ట్రిపుల్ తలాక్ చెప్పినట్లయితే అది ఖచ్చితంగా నేరమే, ఎటువంటి డౌట్ లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. మరి దీని మీద అత్యున్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.